ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలాగా? ఎంత మంచి మాట గురువు గారు. మీ శక్తి కొలది ప్రయత్నిస్తే గాయత్రక్క మళ్ళీ పుట్టి ఎక్కడుందో కూడా చెప్పేయగలరన్న నమ్మకం మాకుంది. అమ్మా, స్వామివారిని బలవంత పెట్టకండి. మన శ్రేయస్సు కోరేవారు మా అమ్మ ఎక్కడుందో తెలుసుంటే ఇప్పటి వరకు చెప్పకుండా ఎందుకుంటారు? అది నిజమే. మన అత్యాశ తప్ప అనవసరంగా ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు. గురువుగారు, మీరు ముందు మంచినీళ్ళు తాగండి. అవును, ఆ పెద్ద మరదలు సేవాభావం కలిగినది కాబట్టే గుర్తు చేసింది. తాగుతారా గురువుగారు? దప్పిక లేకపోయినా అతిథి మర్యాదలు చేసినప్పుడు మనఃపూర్వకంగా స్వీకరించాలి డమ్మక్క. ఓం శాంతి. ఎప్పుడేమనాలో కూడా తెలియదు దీనికి. నయని రియాక్ట్ అవ్వలేదు. విచిత్రంగా ఉంది. నయని అడ్డుకోలేదు. గురువుగారి ప్రాణం వదిలే ముందు గాయత్రక్క గురించి చెప్తారన్న ఆశ మాకున్నట్టు తనకేవైనా ఆలోచన వచ్చుండొచ్చా? గురువుగారు, నా పెద్ద కూతురు క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంది కదా? మీ దివ్య దృష్టితో ఈ విషయాలకి సమాచారం అందిస్తే చాలు. బిడ్డ తల్లి ఒడిలో ఉంది. నువ్వు అనుకున్నట్టే ఉంటుంది నయని. మా అక్క ఎత్తుకుంది ఈ గాయత్రిని స్వామి. తనడిగేది పేగు తెంచుకొని కన్నా గాయత్రత్తయ్యని. అదే కదా చెప్పారు గురువుగారు. అంటే అదే అమ్మా, మా అమ్మ కూడా విశాలాక్షమ్మ వారి భక్తురాలు కదా, ఆ తల్లి ఒడిలోనే ఉంటుంది అని చెప్తున్నారు. అమ్మవారి సన్నిధిలో పెద్ద ముందని అర్థం. అయితే పెద్దత్తయ్య కూడా ఏ గుళ్ళోనో ఆశ్రయం పొందుంటుంది. నువ్వు వెటకారంగా అన్నావని అర్థం అవుతుంది. ప్రతిదానికి నన్నంటారెందుకండి? స్వామి, 5 నిమిషాలు నన్ను ఏకాంతంగా ఉండనివ్వండి. స్వామి, ఏమైంది? ఏమీ కాలేదు విశాల. ధ్యానం చేసుకుంటారేమో. రండి గురుగారు, మీకు ఏర్పాట్లు చేస్తాను. రండి. పదండి గురువుగారు. రండి. విషయం పూర్తిగా చెప్పకుండా వెళ్ళిపోయారు గురువుగారు. అసలు విషయం ఉంది కాబోలు. అదేంటి?
డమ్మో డమ్మ. గురువుగారు, ఏదైనా కావాలా? ఏమీ వద్దు. అక్కడి నుంచి పక్కకు వచ్చేసరికి ఏవైందా అని అనుకున్నాం. ఇప్పటి వరకు ఏమీ కాలేదు మమ్మీ, ఇప్పుడిప్పుడే అవుతుందేమో. రే చూస్తావేరా, పట్టుకో. ఆల్రెడీ గొంతు పట్టుకున్నాడు కదా మమ్మీ. రే నిన్ను పట్టుకోమన్నది ఆయన కింద పడకుండారా. గురువుగారు, నెమ్మది నెమ్మది కూర్చోండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. జాగ్రత్త. మహానుభావులైనా మహితాత్ములైనా సరే విషాన్ని సేవిస్తే చనిపోవడం ఖాయం గురువుగారు. గురువుగారి ప్రాణ సంకటాన్ని చూస్తుంటే భయమేస్తుంది మమ్మీ. భయపడకురా. గాయత్రక్క పునర్జన్మకు సంబంధించిన రహస్యం గురించి మీకు తెలుసు అని మాకు తెలిసింది. అడిగితే చెప్పరు, బ్రతిమాలితే చిరునవ్వు నవ్వుతారు, బెదిరిస్తే బావుండదు. ప్రాణం తీస్తే బతుకుండదు. కానీ ప్రాణాలు వదిలే ముందు నిజం చెప్పకుండా కళ్ళు మూయరు మీలాంటి దూరదృష్టి ఉన్నవాళ్ళు. అందుకే ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టాం. గురువుగారు, మమ్మల్ని మన్నించి గాయత్రక్క జాడ చెప్పండి. సుమన చేత ఇప్పించిన మంచి నీళ్లు చాలా తీయగా ఉన్నాయి తిలోత్తమా. విషమైతే చేదుగా ఉండాలి కదా. అంటే మీరు తాగలేదా? తాగనివ్వలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.